ఏకాగ్రత ఉంటేనే అన్నీ చేయగలం. తాండవం చేశారు. ఇప్పుడు ఆనంద తాండవం చేసినప్పుడు మిమ్మల్ని మీరు మర్చిపోయి చేస్తేనే అది ఆనందాన్ని ఇస్తుంది. లేకపోతే ఎలా ఇస్తుంది ఆనందం? ఒకటి గుర్తుపెట్టుకోండి, చిన్నతనంలో తెలియతనంలో ఏవో చేసేస్తాం, కానీ మనం ఎదుగుతున్నామనే విషయం మర్చిపోకండి. మనం ప్రతిరోజు మార్పులో కూడుకున్నది. ఈ మార్పు అనేది దేనికి సంబంధించింది? జీవితానికి సంబంధించింది. చెట్టుకు మనం నీరు పోయగలం, కానీ పువ్వు రావే కాయ రావే అని వస్తుందా? కాబట్టి మనం ఏం చేయాలి? చెట్టుకు నీరు పోసినట్టు జీవితాన్ని కూడా ప్రతిరోజు ఈ ధ్యానం అనేది, ఒక నియమం అనేది, ఒక ప్రేమ అనేది మనం పెట్టుకోకపోతే జీవితంలో మనం ఏమంటే ఏమి సాధించలేము. అది గుర్తుపెట్టుకోండి. జై గురుదేవ్. నమస్కారం. నేను ఆపాను కాబట్టి ఆపారు. నీరు ఎలా ఊరుతుందో బావిలో అలా వారు చెబుతూ ఉంటే వారి అనుభవం నుంచి ఆటోమేటిక్గా జీవితానికి సంబంధించి ఆణిముత్యాలు లాంటి మాటలు వస్తూ ఉంటాయి. వారు అసలు ఇక్కడికి రాలేని పరిస్థితిలో ఉన్నారు. ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది వారికి. 8 గంటల ఆపరేషను. ఎక్కడికి వెళ్ళిన వారు ఇక్కడికి వచ్చారు, నిలబడి ఫస్ట్ టైం ఒక స్కూల్ విద్యార్థులను ఉద్దేశించి వారు అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. కరతాళ ధ్వనులతో గట్టిగా మీరు చెప్పగలరు. జై గురుదేవా. ఆపడానికి ఇష్టం లేకపోయినా సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆపాల్సి వచ్చింది. మన్నించండి డాక్టర్ గారు. అలాగే మీరు కూడా నన్ను మన్నించండి. మీకు అమూల్యమైన విషయాలు కొన్ని ఆగిపోయినాయి వారి దగ్గర నుంచి. ఒక్క నిమిషంలో ఒక మంచి స్టోరీ చెప్తాను. చిన్న ముద్రలా పెట్టండి. ఈరోజు హైలైట్ అది. అడవిలో ఒక జింక ఉంది. చిన్న జింక పిల్లకి అది జన్మనిచ్చింది. అది జింక పిల్ల చిన్నది నేల మీద పడి ఉంది. అమ్మ తల్లి లేడి కాలుతో కడియమని తల్లింది గట్టిగా. అప్పుడే పుట్టిన చిన్న బిడ్డ చాలా నొప్పి అవుతుంది. ఎసరన్నా అమ్మ అలా తన్నొచ్చా? సైంటిస్ట్ ఒక అతను చూస్తున్నాడు. 50 సంవత్సరాలుగా నాకు ఇటువంటిది ఎప్పుడు నేను చూడలేదు. ఈ జింక ఎందుకు తన్నుతున్నాను చూస్తున్నాడు. అలా 5 సార్లు తన్నింది ఆ తల్లి. ఎందుకు తన్నుతుందో తెలియదు ఆ చిన్న పిల్లకి. నొప్పికి తట్టుకోలేక లేచి నిలబడింది. నిలబడగానే తల్లి పరిగెత్తింది. తల్లితో పాటు బిడ్డ కూడా పరిగెత్తింది. ఇవి పరిగెడుతూ ఉంటే తొదల సాగులో ఉన్న పెద్ద పులి వచ్చింది. వాటి వెనకాల పరిగెత్తింది. తల్లితో పాటు ఆ చిన్న లేడు పిల్ల పెద్ద పులికి దొరకకుండా పరిగెత్తిపోయింది, బతికిపోయింది. సైంటిస్ట్కి అప్పుడు అర్థమైంది అదేమో చిన్నది, తల్లి ఏమో అంత ఎత్తునుంది. మొదటిసారిన పెద్ద పులిని ముందుగానే చూస్తుంది. తన బిడ్డ బ్రతకాలనే కోరికతో తల్లి గట్టిగా ప్రేమతోనా కోపంతోనా? వినపలేదు నాకు. ఇంకాస్త గట్టిగా చెప్పండి. అదే ప్రేమతోనే ఇంటి దగ్గర మీ అమ్మా నాన్నలు, పాఠశాలలో ఉపాధ్యాయులు మిమ్మల్ని తిడతారు, అవసరమైతే కొడతారు. ప్రేమతోనా కోపంతోనా? చెప్పండి. చేతులను జోడించండి. అందరూ చెప్పండి. ఓ ప్రియమైన ఉపాధ్యాయులారా, అమ్మా నాన్నలారా, మా మంచి భవిష్యత్తు కోసం మంచి మాటలు మంచిగా చెప్పండి. వినకపోతే తిట్టండి, బాగా తిట్టండి. అప్పటికి వినకపోతే కొట్టండి, గట్టిగా కొట్టండి. ఊరికేగా అన్నారా? నిజంగా అన్నారా? ఈ ఆనంద తాండవం చేస్తూ ఉంటే చుట్టుపక్కల కొన్ని డ్రగ్స్ లాంటి వ్యసనాల వాతావరణం ఉంది. వాటికి బానిసలైపోతే బతుకు కుళ్ళ అవుతుంది. ఈ ఆనంద తాండవం మీరు చేస్తూ ఇంటి దగ్గర మీ అమ్మా నాన్నలు కూడా చేపిస్తే ఆ డ్రగ్స్ అడిక్ట్ అయిన వాళ్ళకి ఎటువంటి ఫీల్ వస్తుందో అటువంటి ఫీల్ ఈ ఆనంద తాండవంతో వస్తుంది. ఈ ఆనంద తాండవం పాజిటివ్ మెడిటేషన్, అటువంటి వ్యసనాలు నెగటివ్ మెడిటేషన్. చేతులను పైకి చెప్పాలి, ఇంకొకసారి చెప్పాలి. పాజిటివ్ మెడిటేషన్ చేద్దామా, నెగిటివ్ మెడిటేషన్ చేద్దామా?
ఆనంద తాండవం చేసినప్పుడు మీరు పనిలో ఉన్నారు, మీ శరీరం కదులుతుంది, అయినా సరే ఏకాగ్రతగా ఉన్నారు. డాక్టర్ గారు చెప్పింది ఒకటే మాట, ఏకాగ్రత ఏకాగ్రత ఏకాగ్రత. ఏకాగ్రత మీలో పెరగడానికి ఆనంద తాండవం చేయాలి. ఆనంద తాండవం చేసిన తర్వాత ఎవరికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో అన్ని నిమిషాలు కదలకుండా నిష్క్రియ ధ్యానం చేయాలి. సక్రియ ధ్యానం, నిష్క్రియ ధ్యానం. మనం నడవాలంటే 2 కాళ్ళు ఉంటేనే నడుస్తాం. ఎడమ కాలు సక్రియ నిష్క్రియ ధ్యానం అయితే, కుడి కాలు సక్రియ ధ్యానం. చెప్పండి, ఎడమ కాలు నిష్క్రియ. నువ్వు ఇక్కడ చాట్ లో ఉన్నది నిష్క్రియ. నిష్క్రియ అంటే క్రియ లేదు, పని లేదు అని. సక్రియ అంటే పని ఉన్నది, సక్రియ. మీ ఉపాధ్యాయులు మీకు చెప్తారు. గోపాల్ గారు ఉన్నారు. గోపాల్ గారు ఇక్కడ ఉపాధ్యాయులుగా, ప్రధాన ఉపాధ్యాయులుగా ఉన్న మీ అందరి అదృష్టం. నిండు కుండలా గంభీరంగా ఉంటారు. ఎప్పుడు అదే స్థిరమైన ఆనందంలో ఉంటారు. మనం గోపాల గోపాల అంటూ ఆనందానం చేస్తాం. వారి పేరే మనం చెప్పుకుని ఆనందానం చేస్తాం. ఓకే, జై గురుదేవ్. మా బంగారు తండ్రి రాములు లేచుతున్నాను ఒకసారి. మా బంగారు తండ్రి ఇక్కడ దాదాపు ఎన్ని సంవత్సరాల కింద ఇక్కడ పెట్టింది? 20 సంవత్సరాల కింద ఇదే స్కూల్లో బిల్డింగ్ అక్కడ ఉంది. అక్కడ 20 సంవత్సరాల కింద నేను 8 రోజుల పాటు యోగా శిక్షణ ఇక్కడ నిర్వహించాను. 20 సంవత్సరాల కింద. ఎప్పుడు? 2004లో. ఇప్పుడు 2024 మళ్ళీ వచ్చారు ఇక్కడికి. బాహుబలి 1, బాహుబలి 2. అప్పు నాకు వచ్చి చెక్ ఉంది, దానికో లెక్క ఉంది. అబ్బా భలే ఒక్కరుగా షేర్ ఖాన్. ఓ నాలుగు బాగుందండి. అలాగే గుర్తుపెట్టుకోండి, ఒక లేడి పిల్ల, ఒక సింహం. ఏంటి? ఒక లేడి పిల్ల, ఒక ఉపాధ్యాయులు తిట్టినప్పుడల్లా ఏం గుర్తు రావాలి? లేడి పిల్ల. అదే నా బతుకు ఆగం కావద్దని, నా జీవితం నాశనం కావద్దని. అర్థమవుతుందా? నేను కండక్టర్ కావద్దని తిడుతున్నాను. నా మంచి కొరకే తిడుతున్నారు. ఎవరు కూడా తిడుతున్నారు? తిట్టినప్పుడు అనుకోవాలి, కొట్టినప్పుడు జింక పిల్లలను గుర్తు చేసుకోవాలి, పెద్దప్పుల్ని గుర్తు చేసుకోవాలి. నాకు కొంచెం తిట్టుంది, అది ఎట్లా గుర్తుంది, అట్లా గుర్తుండాలి. అర్థమైందా? ఇంకా ఒక శిల్పి 2 బండరాళ్ళని ఒక స్టోరీ ఉంటుంది. అది ఈరోజు మిస్ అయ్యాం. మళ్ళీ మనం యోగా పెట్టుకున్నప్పుడు మళ్ళీ అప్పుడు చెప్తుంది. మళ్ళీ ఎప్పుడు అంటుంది మా బంగారు తల్లి, ఏ పేరు తల్లి నీ పేరు? ఇలా నీకు భగవద్గీత ఇస్తారా? నువ్వు మంచిగా మళ్ళీ ఎప్పుడైనా అడిగావు, నేను చూసాను, నిన్ను పరిగెత్తుకున్నావు, పరిగెత్తుకున్నావు. మళ్ళీ ఎప్పుడు అంటుంది, మీరు అందరూ రమ్మంటున్నారా? మళ్ళీ నన్ను ఎంతమంది రమ్మంటున్నారు? ఓ అందరూ రమ్మంటున్నారు. మీ ప్రజలు ఉపాధ్యాయులు చెప్తారు, వాళ్ళు ఎప్పుడు రావాలో వాళ్ళు పర్మిషన్ ఇస్తే మీరు వస్తారు. అర్థమైందా? మా బంగారు తండ్రి రాముడికి గట్టిగా చప్పట్లు కొట్టండి. వాళ్ళందరూ ఆనందం చూస్తే నీకు ఎలా అనిపించింది? చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అన్ని మర్చిపోయి ఆడైతే బాగుంది. గురువు గారిని పిలిపించినందుకు చాలా ఆనందంగా అనిపించింది. ఆనందంగా. ఓకే, అందరికీ ఆనందాన్ని ఇవ్వడానికి వచ్చాను నేను. ఏ యాత్ర చేస్తున్నానో? ఆనంద యాత్ర. చెప్పండి ఒకసారి. అదే చెయ్యి పైకి ఒకటి అనాలే, చెయ్యి 2 చేతులు కాదే, ఇక ఆనంద యాత్ర. నిజంగా మీ అందరికి ఆనందం పెరిగిందా లేదా నేను ఇక్కడికి వచ్చినందువల్ల? నేను ఎక్కడ ఉంటే ఆనందం కరోనా వైరస్ లా వ్యాపించాలి. కరోనా వైరస్ చాలా స్పీడ్గా వ్యాపిస్తుంది కదా, అది నెగిటివ్. ఈ ఆనందం పాజిటివ్. ఈ బంగారు తల్లి పేరు ఏం పేరు? అయిపోయింది, ఒకటే నిమిషం శాతవాదం చెప్పేస్తున్నా. శృతిక. శృతిక, నువ్వు పెద్ద ఏం కావాలనుకుంటున్నావు? కలెక్టర్. శృతిక IAS. ఒక్కొక్కసారి. మై నేమ్ ఇస్ శృతిక. IAS. నీ సర్నేమ్ ఏంటి? ఇంటి పేరు చెప్పు, పూర్తి పేరు. మై నేమ్ ఇస్ శృతిక. సగ్గు శృతిక. IAS. హెచ్ఎం గారితో నీ నోట్బుక్ల మీద అర్థమైందా? శృతిక IAS అని రాపించుకో. అన్ని టెక్స్ట్ బుక్ల మీద సార్ ఆ విధంగా రాయండి. మీ చేతుల నుంచి వారి భగవద్గీత ఇవ్వండి. భగవంతుడికి గట్టిగా సపోర్ట్ కొట్టండి.
కలెక్టర్ అవుతుంటాను మంచిగా. అరే మనం ఏమనుకుంటామో అలా అదే అవుతాం. ఎస్ ఆర్ నో? కాకరకాయ చెట్టు నాటి తీయటి మామిడి పండు తినాలనుకుంటే వస్తుందా? మామిడి చెట్టు నాటితే మామిడి పండు. నేను కలెక్టర్ అని ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మనసులో అనుకుంటూ ఉంటే ప్రతిరోజు అనుకుంటూ ఉంటే ప్రతి వారం ప్రతి నెల ప్రతి సంవత్సరం అనుకుంటూ ఉంటే ఏమవుతారు వారు? అలాగే మీ గోల్ మీ లక్ష్యం ఏదో అది మీరు అనుకుంటూ ఉన్నాను. అందరూ కలెక్టర్ అని అనుకోకండి. మళ్ళీ మీకు ఎవరు కావాలంటే అలా. ఓకే. సో ఈ రోజు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు గోపాల్ గారికి, ప్రధాన ఉపాధ్యాయులందరికీ, అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా బంగారు తండ్రి రాముడు గారికి, అలాగే ఈ కార్యక్రమం ఇంత ఆనందకరంగా దిగ్విజయమైనందుకు ప్రధాన కారకులైన ప్రత్యక్ష దైవ స్వరూపులైన మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఇవ్వాల్సింది నేను ఇచ్చాను. ఇక నాకు ఇవ్వాలి. మీరు గురు దక్షిణ డబ్బులు ఇవ్వాలి. ఇస్తారా? ఇవ్వాలని మీ కొద్దిగా నేను తీసుకోండి. నాకు మీరు ఇవ్వాల్సిన అసలైన గురుదక్షిణ నేను చెప్పినది పాటించడం. ఈ ఆనంద తాండవం ప్రతిరోజు మీ స్కూల్లో చేయడం నాకు గురుదక్షిణ ఇవ్వడం. చిన్ముద్ర, ఆది ముద్ర, భద్రికా ప్రాణాయామ ఇవి చేయడం. ధ్యానంలో ఎవరికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో అన్ని నిమిషాలు. ఓకే. అది కళ్ళు మూసుకోండి. శాంతం చెప్తాను. కళ్ళు మూసుకోండి. చిన్ముద్ర, బ్యాక్వర్డ్ స్ట్రైట్, ఆల్ ఆఫ్ యు క్లోజ్ యువర్ ఐస్. పిన్ ఆఫ్ సైలెన్స్.